తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. పాటు ఎవరున్నారో తెలుసా? వాళ్ళ తాతగారు ఒక లెజెండ్, వాళ్ళ నాన్నగారు రికార్డులు క్రియేట్ చేసిన ఒక వ్యక్తి అనమాట. ఆయన మాత్రం ఎప్పుడూ ఆ రెడ్ కార్పెట్ని వాడుకోలేదు, నేల మీద నడిచారు, ఇప్పటికీ నడుస్తున్నారు. సొంతంగా ఆయనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్నారు. ఆయనే తాతినేని సత్య గారు, డైరెక్టర్. సో సతీ లీలావతి సినిమాతో మళ్ళీ మన ముందుకి కొంచెం గ్యాప్ తర్వాత రాబోతున్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. హాయ్ దర్శన్. బాగున్నారు సార్? గుడ్ సార్. ఫస్ట్ నుంచి బాగున్నాను సార్. ఫస్ట్ నుంచి ఇదే డౌట్ చాలా మందికి, అంటే రెడ్ కార్పెట్ ఉంటుంది కదా, మీరు ఎందుకు నేల మీద నడవడం అని. అలవాటు అయిపోయింది. ఎందుకు సార్? అంటే దర్శన్, ఒకటి సినిమాలో ఒక సర్కిల్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. అంటే వాట్ తాతినేని ప్రకాష్ రావు సీన్ is similar to what now the big directors, like very big directors, have seen. అదొక సర్కిల్ లాగా అనమాట. సో ఎవ్రీబడి నోస్ ఎక్కడ ఎండ్ అవుతుంది, మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి. సో ఐ నో ద గ్రౌండ్ రియాలిటీ అండ్ ఇది హైస్ లోస్ చూసాము. సో అదే అలవాటు అయిపోయింది, మీడియంలో ఉందామని. అంటే అలా అని కాదు సార్, అంటే మీరు చెప్పినట్టు నార్మల్లీ ఎవరి పోరాటం వాళ్ళే పోరాడాలి, అదే మనసుకి ఇచ్చే కిక్ మనకి. బట్ బయట సమాజం ఎలా ఉందంటే, ఒకవేళ మనం ఇతరులది కూడా వాడుకునే తెలివితేటలు ఉండాలి అని అంటున్నారు. మనది మనం వాడుకోలేకపోతున్నాం అంటే మనం ఏదో చేతకాని వల్ల చూస్తున్నారు సమాజం. సో అందుకని జడ్జ్ చేస్తుంది కదా సమాజం ఇలాగని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు అనుకుంటారంటే ఐ నెవర్ బాదర్. ఐఎమ్ యాక్చువల్లీ చెన్నైలో నేను పుట్టి పెరిగింది దర్శన్. సో ఎక్కువ ఫిల్మ్ ఇండస్ట్రీతో ఎక్కువ టచ్ ఉండేది కాదు. ఐ వాజ్ ఇన్ చెన్నై ఫర్ ఆల్మోస్ట్ 31 years. ఈవెన్ భీమ్లీ నేను చెన్నై నుంచే కమ్యూనికేట్ చేసేవాడిని. SMS అప్పుడు ఐ జస్ట్ కేమ్ 2012-13లో హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాం అనమాట. సో అప్పుడే 13 నుంచే ఐ కేమ్ టు నో ఎట్టా పీపుల్ ఆర్ దేర్, హౌ దే రియాక్ట్. సో అండ్ it was a struggle. From the beginning it was a struggle for me. Never used, నువ్వు చెప్పినట్టు తాతగారి పేరు లేకపోతే నాన్నగారి పేరు ఎప్పుడు యూజ్ చేయలేదు. బట్ ఐ వాంటెడ్ టు మేక్ గుడ్ ఫిలిమ్స్. తక్కువ ఫిలిమ్స్ అయినా మంచి ఫిలిమ్స్ ఇద్దామనే ఒక ఇది పోరాటం. ఈవెన్ మీరు అంటే మీరు అసిస్టెంట్ డైరెక్టర్ కింద వర్క్ చేశారు. ఆల్మోస్ట్ 8-9 ఫిల్మ్స్ చేసినట్టు. 8 ఫిలిమ్స్ ఐ డిడ్ విత్ డేవిడ్ ధవన్ అని, హిందీ బాలీవుడ్ డైరెక్టర్. దెన్ ఐ డిడ్ వసూల్ రాజా MBBS, అది కమల్ హాసన్ గారితో. దాని తర్వాత భీమ్లీ ప్లాన్ చేసింది. అంటే ఓకే, భీమ్లీ విషయానికి వస్తే నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను. నాకు ఆ టైం ఆ సినిమా చూసినప్పుడు లిటరల్లీ నేను శరణ్య మోహన్ దాస్ కి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఆ ఫస్ట్ నాలో పరుగులు సాంగ్ నేను ఇప్పటికీ వింటూ ఉంటాను అప్పుడప్పుడు. ఒక మంచి మెలోడీ ప్లేలిస్ట్ ఒకటి ఉంటుంది సార్, అందులో ఆ సాంగ్ ఉంటూ ఉంటుంది. ఈవెన్ నీతో సాంగ్ కూడా వింటూ ఉంటాను. చాలా ఇష్టం ఆ సినిమా. మీరు క్లైమాక్స్ మిమ్మల్ని అప్పటి నుంచి, అంటే ఎవరు ఊహించినటువంటి క్లైమాక్స్లు తీస్తారని అప్పటి నుంచి పడిపోయింది ఒక ముద్ర. ఈవెన్ స్టార్టింగ్ మీ భీమ్లీ కబడ్డీ జట్టు, SMS 2 మంచి హిట్లు. ఈవెన్ భీమ్లీ కబడ్డీ జట్టు అంటే కొంచెం పాతకెళ్తే మీకు భీమ్లీ కబడ్డీ జట్టు దగ్గరకు వచ్చినప్పుడు నాని ఒక ఫ్రెష్ ఫేస్ కింద లెక్క, లేదంటే పర్వాలేదు? ఇట్ వాజ్ ఫస్ట్ ఫ్రెష్ ఫేస్. ఇట్ వాజ్ స్ట్రగుల్ ఫర్ మీ. అంటే ఇట్ వాజ్ లైక్ హౌ దేవ్ మోహన్, నేను ఇప్పుడు ఎటా దేవ్ మోహన్ ఆల్సో డిడ్ only 2 films. ఇది ఫస్ట్ అదే ఐ హ్యావ్ ఎ వెరీ సైకలాజికల్ ఫీలింగ్. భీమ్లీలో యాక్చువల్లీ ఆది పిన్సెట్టి చేయాలి, నాని చేశాడు. దీంట్లో ఇంకో హీరో చేయాలి, దేవ్ చేశాడు. సో నాకు కొంచెం సైకలాజికల్ ఇది ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు. సో ఇద్దరు భలే సెట్ అయ్యారు అంటున్నా. ఈవెన్ దేవ్ విల్ బీ వెరీ గుడ్ హీరో ఫ్రమ్ దిస్ ఫిల్మ్ ష్యూర్లీ. బాగా చేశాడు. అంటే ఇప్పుడు నార్మల్లీ ఇప్పుడు నాకు భీమ్లీ కబడ్డీ జట్టు టైం ఆ రోజులు వేరు. ఆ రోజులు ఏంటంటే మీకు 100 days ప్యాన్ ఉండేది. ఎప్పుడన్నా మీకు నెల రోజుల తర్వాత మంచి టాక్ వచ్చినా అప్పుడన్నా కలెక్షన్స్ వస్తాయి. బట్ ఇప్పుడు మారిపోయింది కదా సార్, మీకు స్టార్టింగ్ ఇనిషియల్ 3 daysలో టార్గెట్ చేయాలి, ఏం చేయాలి, వీకెండ్ దాటేసిందంటే మళ్ళీ కొంచెం. This is the same thing. It is like Bhimli only, Darshan. All my films, if you see, first day మీరు సూపర్ ఓపెనింగ్స్ ఏమి ఉండదు. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఆల్సో. ఇట్ ఈస్ ఓన్లీ మౌత్ పబ్లిసిటీ. పిక్చర్ బాగుందిరా, ఇది వెళ్ళి చూడొచ్చు. SMS కూడా నాకు ఫస్ట్ డే కన్నా సండే వాజ్ ద హైయెస్ట్ ఇది. అది అండి SMS ఇంకా స్ట్రగుల్ ఏంటంటే ఒక కొత్త హీరో. అంటే ఇది యూజ్ అవ్వలేదు సార్, మహేష్ బాబు గారి ఫ్యామిలీ ఘట్టంనేని అదొకటే యూజ్ అయింది. బట్ హీ వాజ్ ఎ న్యూ కమర్.
అంత యూజ్ అయింది. రెజినా వాజ్ యాక్చువల్లీ వెరీ ప్లస్ ఫర్ దట్ ఫిల్మ్. రెజినా క్యాసెండ్రా కొంచెం అమ్మాయి చాలా బాగా చేసింది. సో ఇట్ వెంట్ ఇన్ దట్ ఆస్పెక్ట్. అండ్ శివ మనసుల శృతి బోత్ మై హీరో హీరోయిన్. డెబ్యూటెంట్గా సైమా అవార్డ్స్ను ఫిల్మ్ఫేర్ వచ్చింది, 2 వచ్చినాయి. సో ఐఎమ్ లక్కీ దట్ దే డిడ్ అ గుడ్ జాబ్ ఫర్ దట్ థింగ్. అండ్ ఈ పిక్చర్ సతీలీలావతి వచ్చే లోపల I have a confidence that Leela, Lavanya will get some good award for this film. And she's done a fantastic job. And Dave should get for his performance also. అంటే మీ మీద ఇదే కంప్లైంట్ ఉంది సార్, అంటే హీరోల కంటే కూడా ఎక్కువ ఫోకస్ మంచి హీరోయిన్ ని సెలెక్ట్ చేయాలనేది యాక్ట్రెస్, అంటే కొంచెం ఫెమినిస్ట్ ఎక్కువ హీరో అమ్మాయి మెయిన్ ఫీమేల్ లీడ్ చాలా చూస్తారు అని చెప్పి. అంటే అమ్మాయిల సెంట్రిక్ లో కొంచెం ఉంటుంది, బట్ అంటే కొంచెం పవర్ఫుల్ గా ఉంటుంది. లైక్ శృతి క్యారెక్టర్ కానీ, శివామన్ శృతి. భీమ్లీలో ఇట్ వాజ్ అ టీమ్, లైక్ బికాస్ దట్ వాజ్ అ క్లైమాక్స్, అది క్లైమాక్స్ కింగ్ అది. ఇది శంకరాలో ఏమో రోహిత్ వాజ్ దేర్, రోహిత్ వాజ్ అవుట్ స్టాండింగ్. బట్ ఇట్స్ నాట్ లైక్ సెంట్రిక్ ఆర్ సంథింగ్, అట్లా జరుగుతుంది, అట్లా వస్తుంది. ఢిల్లీ కబడ్డీ జట్టు సినిమా గురించి అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఆల్మోస్ట్ ఇప్పుడు 16 years తర్వాత, 15 years తర్వాత. బట్ కమర్షియల్లీ మాట్లాడుకుంటే ఆ సినిమా పెద్ద హిట్ సార్. కమర్షియల్గా ఐ నెవర్ సీన్ అ ఫిలిం కమర్షియల్ సక్సెస్ నేను ఎప్పుడు ఆలోచించలేదు దర్శన్. బట్ వన్ థింగ్ ఐవ్ సీన్ ఇస్ హౌ ద ఫిలిం 16 years తర్వాత కూడా మాట్లాడుకుంటున్నారే. నువ్వు 16 years ముందు ఏదైనా సినిమా ఇప్పుడు మళ్ళీ కొన్ని హిట్ అయిన సినిమాలు యూ వాంట్ రిమెంబర్ ఆల్సో, బట్ స్టిల్ పీపుల్ రిమెంబర్ భీమ్లీ కబడ్డీ జట్టు ఇస్ బికాస్ ఇట్ గోస్ ఇన్ టు ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీ ఆడియన్స్. అండ్ కమర్షియల్గా ఆంధ్ర మొత్తం బాగా జరిగింది. Nizam was little weak that time because Nani was new that time. Nobody knew who Nani was. But and the కొంతమందికి క్లైమాక్స్ నైజాంలో హీరో చచ్చిపోకూడదు ఇది ఉంది, బట్ ఆంధ్రాలో బాగా చూశారు. డిపెండ్స్ ఆన్ దిస్ వన్. బట్ ఓవరాల్ ఇట్ వాజ్ ఎ గుడ్ సక్సెస్ స్టిల్. అంటే ఇప్పుడు మీకు నిజం చెప్పాలంటే మొత్తం ఇప్పుడు రా అండ్ రస్టిక్ అనే పేరుతో ఈ సెన్సిటివ్ ఉంటాయి కదా సార్ ఎమోషన్స్, అవి కట్ చేసేసారండి. బట్ అది ఎంత సెన్సిటివ్ గా ఉంటుంది అంటే సబ్జెక్ట్, ఈవెన్ మదర్ కోసం ఫుడ్ సగం తిని నచ్చలేదని వదిలేస్తాడు, వచ్చి చెప్తాడు ఒక డైలాగ్. అబ్బా ఏమనిపిస్తుంది అంటే ఒక రేంజ్ లో అనిపిస్తుంది. మీరు బాగా ఎమోషనల్ పర్సనా సార్? అంటే ఎమోషనల్ కన్నా అట్లా రాయటం ఇష్టం, ఎమోషనల్ కంటెంట్ రాయటం. సేమ్ థింగ్ సతీలీలావతిలో ఎవ్రీబడి ఈస్ సేయింగ్ క్లైమాక్స్ ఇస్ ఫ్యాంటాస్టిక్. సో ఆ క్లైమాక్స్ ఫాదర్ డాటర్ ఉండే రిలేషన్షిప్, ఎవ్రీ డాటర్ అండ్ దేర్ ఫాదర్ హూజ్ అ ఫాదర్ హూ ఆఫ్టర్ మ్యారేజ్ అయినాక ఉంటుంది కదా, దే విల్ హ్యావ్ దట్ ఫీల్ ఇన్ ఎవ్రీథింగ్. అండ్ హౌ ప్రౌడ్ షీ సేస్ హర్ ఫాదర్ ఇస్ ద క్లైమాక్స్ దిస్ వన్. బట్ ఎవ్రీబడి విల్ ఫీల్ ఫర్ దట్ క్లైమాక్స్. అంటే ఎవ్రీ డాటర్, ఆ రిలేషన్షిప్ బిట్వీన్ ఫాదర్ డాటర్. అండ్ ఆబ్వియస్లీ హస్బెండ్ వైఫ్ ఎమోషన్స్ కూడా ఉంటుంది, బట్ దాంట్లో మెసేజ్, గుడ్ మెసేజ్ అండ్ ఎవ్రీథింగ్. ఈవెన్ క్లైమాక్స్ లో కూడా చెప్తాడు కదండి, నేను భీమ్లీ కబడ్డీ జట్టు గురించి మాట్లాడుతున్నాను. దాంట్లో కూడా మీకు అమ్మాయికి చెప్పకపోతేనే మంచిదిరా, అట్లీస్ట్ వాడు ఉన్నాడేమో అని, వాడు ఆ అమ్మాయి మనసులో అన్న వాడిని బ్రతకని చచ్చిపోయాడు అని అంటాడు. అబ్బాయి అదే తెలిస్తే అమ్మాయి కూడా షీల్ హ్యావ్ అ వెరీ బ్యాడ్. బట్ దట్ ఎండింగ్ వాంటెడ్ లైక్ దట్ అని. అదే అప్పుడు నాకు లిటరల్లీ అంటే నాకు మైండ్ లో అప్పుడు అనిపించింది సార్, పాపం కదా ఇప్పుడు అమ్మాయికి చెప్పలేదు, మోసం చేశాడు అనుకుంటా. నాకు లిటరల్ అలా అనిపించింది, మోసం చేశాడు అనుకుని తిట్టుకుని వెళ్ళిపోద్ది కదా సార్, 2-3 సార్లు వస్తుంది ఇటు మోసమే చేశాడు ఏదో లాస్ట్ టైం. అండ్ దట్టు ఏంటంటే ఆ లవ్ కాన్వర్సేషన్ ఏమి ఉండదు, జస్ట్ ఒకసారి మాట్లాడుకుంటారు, దూరం నుంచి చూసుకుంటారు. ఎంత సెన్సిటివ్ లవ్ స్టోరీ అంటే మనం కూడా ట్రావెల్ అవుతా ఉంటాం ఒక డీప్ లవ్ స్టోరీ లాగా. సూపర్, మంచి ఆర్క్ ఆఫ్ లవ్ స్టోరీ, సీరియస్ గా విలేజ్ లవ్ స్టోరీ. సో అదే నాని గారు ఒకవేళ కొంచెం ఇమేజ్ వచ్చి ఆ భీమ్లీ కబడ్డీ జట్టు పడితే ఎలా ఉండేది అంటారు సార్? ఇప్పుడు ఈ ఇమేజ్ చెప్తున్నారా? నాని గారు కొంచెం ఇమేజ్ పడితే ఇంకా పెద్ద హిట్ అయ్యేది. నేను చెప్పేది ఈ ఇమేజ్ లైక్ వాట్ హీఈస్ నౌ, దసరా అండ్ ఎవ్రీథింగ్, దట్ ఈస్ అ డిఫరెంట్ ఇమేజ్. బట్ నిజంగా ఇది అలా మొదలైంది, పిల్ల జమీందారు, దాని తర్వాత భీమ్లీ పడి ఉన్నా కూడా ఇట్ బిగ్గర్ సక్సెస్ ఇన్ బోత్ తెలంగాణ అండ్ దిస్ వన్. బట్
ఓవర్ అండ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ వాట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ద ఈవెన్ నాని ఇప్పుడు కూడా ప్రౌడ్గా ఇఫ్ హీ సీస్ హిస్ బెస్ట్ ఫిలిమ్స్ he will say one of my favorite is Beamly first, you know. If he sees arc of his career and everything, he ఇంటర్వ్యూస్ కూడా అదే చెప్తాడు, అదే భీమ్లీ నాకు చాలా ఫేవరెట్ అని. తనకు నచ్చిన పిక్చర్. నటుడు బయటపడ్డాడు సార్, ఒక క్వాలిటీ అంటే ఎన్ని ఎమోషన్స్ పలికించగలడు, ఒక సెటిల్డ్ యాక్టింగ్.